అండ్ ఆ రోజు నైట్ స్టే చేసేసి అండ్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము కాణిపాకం అసలు ఈ వ్యూ ఎంత బాగుందో, మబ్బులతో అంత హైట్ నుంచి సిటీని వ్యూ చేయడం చాలా బాగుంది. అసలు ఇక్కడ చూస్తూ ఉండిపోవాలన్నంత అందం. హైట్స్ నచ్చే వాళ్ళకైతే భలే కిక్ వస్తుంది. ఎంత బాగుంది. చేస్తూ వచ్చేసాము. ఇక్కడ ఈ యానిమల్స్ చూసి భలే ఎక్సైట్ అయ్యాము. అవైతే కొంచెం కూడా కదలట్లేదు. వాటికి మనుషులు అలవాటు. ఎటు చూసినా మొత్తం చుట్టూ కొండలే. తిరుపతి అంటేనే కొండలు కదండి. అసలు దారి అయితే ఎక్సలెంట్గా ఉంది. అసలు ఆ మబ్బుల్ని చూస్తూ అలా హ్యాపీగా మ్యూజిక్ వింటూ చెప్పలేం కదండి. కాణిపాకం వినాయకుడిని మనసులో ఏ కోరుకున్నా అది కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుందంటారు. అయితే నేను ఒక సూపర్ వ్యూ చూశాను. అదేంటో మీకు కూడా చూపిస్తాను, చూడండి. దృష్టంగా ఫీల్ అయ్యాము. మీరు కూడా తప్పకుండా హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మా వ్యూయర్స్ కోసం చిన్న బావిలో స్వయంభుగా వెలిసిన కాణిపాకం వినాయకుడిని చూపించబోతున్నాను. తిరుపతి ట్రిప్ అయిపోయింది కదండి, చూసారు. ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసేసుకున్నాము. అండ్ ఆ రోజు నైట్ స్టే చేసేసి అండ్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము కాణిపాకం వెళ్ళడం. కొంచెం ఎక్సైటింగ్గా ఉంది. కొండ కిందికి వెళ్ళిపోతున్నాము కాణిపాకం వెళ్ళడానికి. ఇదంతా కాలినడకన భక్తులు వచ్చే దారి అనమాట. అబ్బా ఎంత బాగుందంటే వ్యూ సూపర్గా ఉంది. సిటీ ఎంత పెద్దదో అనిపిస్తుంది తిరుపతి ఇంత హైట్ నుంచి చూస్తుంటే. అసలు ఈ వ్యూ ఎంత బాగుందో, మబ్బులతో అంత హైట్ నుంచి సిటీని వ్యూ చేయడం చాలా బాగుంది. అసలు ఇక్కడ చూస్తూ ఉండిపోవాలన్నంత అందంగా ఉంది. ఎంతో బాగుంది. ఇంత హైట్ నుంచి చూడడం, హైట్స్ నచ్చే వాళ్ళకైతే భలే కిక్ వస్తుంది. ఎంత బాగుందో అసలు. వెహికల్ ఆపి ఫొటోస్ తీయడం అయితే అస్సలు కుదరలేదండి. ఎందుకంటే మన వల్ల పక్కన ట్రావెల్ చేసే వాళ్ళకి ఇబ్బంది అనేది కలగకూడదు కదా. సో అలానే వెహికల్లో చూస్తూ ఎంజాయ్ చేస్తూ వచ్చేసాము. ఇక్కడ ఈ యానిమల్స్ చూసి భలే ఎక్సైట్ అయ్యాము. అవైతే కొంచెం కూడా కదలట్లేదు. వాటికి మనుషులు అలవాటు కావచ్చు. నాకైతే ఆ యానిమల్ పేరు తెలీదు. మీకు తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి. అండ్ కాలినడకన వచ్చే వాళ్ళ దారి. తిరుపతి అయితే దాటేసామండి. కాణిపాకంకి హైవేలో వెళ్తున్నాము. అసలు హైవే ఎక్కిన దగ్గర నుంచి ఎటు చూసినా మొత్తం చుట్టూ కొండలే. తిరుపతి అంటేనే కొండలు కదండి. అసలు దారి అయితే ఎక్సలెంట్గా ఉంది. అసలు ఆ మబ్బుల్ని చూస్తూ అలా హ్యాపీగా మ్యూజిక్ వింటూ వెళ్ళిపోవచ్చు. మొత్తం చుట్టూ ఎటు చూసిన కొండలే. అబ్బబ్బబ్బా, నేచర్ లవర్స్ అయితే హ్యాపీగా ట్రావెల్ చేస్తూ గుళ్ళు చూసేసి రావచ్చండి. కాణిపాకం వచ్చేసామండి. ఆ కనపడుతున్న గుడే ఆ వినాయకుడి గుడి. వెళ్ళి దర్శనం చేసుకుందాం పదండి. అసలు మా ఈ జర్నీలో ఒక బెస్ట్ పార్ట్ ఏంటి తెలుసా అండి? ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు ఒకటే వర్షము. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అస్సలు వర్షమే లేదు. నిజంగా ఎంతో కంగారు పడుతూ వచ్చాము. కానీ 2 టెంపుల్స్ మంచిగా చూసుకున్నాం. దర్శనాలు అయితే అసలు ఎక్సలెంట్గా అయ్యాయి. చాలా హ్యాపీగా ఇంటికైతే రిటర్న్ అయ్యాము. టెంపుల్కి అయితే దగ్గరగా వచ్చేసాము. అండ్ ఇప్పుడు క్యూలో నించోవాలి. ఇదంతా క్యూ లైన్ చూస్తున్నారు కదా, ఎంత పెద్దగా ఉందో. 1 year అవుతుంది నేను ఈ టెంపుల్కి వచ్చి. అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చాయి. ఫోన్ అయితే హ్యాండ్ ఓవర్ చేసి దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి. అసలు ఎక్సలెంట్గా జరిగింది దర్శనం. దాని తర్వాత బయటకు వచ్చి యాజ్ యూజువల్గా ఏ గుడికి వెళ్ళినా మనం చిన్న చిన్న బొమ్మలు పిల్లలకు అనేవి తీసుకుంటూ ఉంటాం. అండ్ ప్రసాదాలు తీసుకుంటాం. అలానే ప్రసాదాలు తీసుకున్నాము గుడి లోపడే. అండ్ ఇలానే షాపింగ్ ఏరియా చూస్తున్నారు కదండి, చాలా పెద్దగా ఉంది. చాలా స్టాల్స్ ఉన్నాయి. ఎన్ని కావాలంటే అన్ని బొమ్మలు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ దేవుడి కోసం కొబ్బరికాయలు స్టార్టింగ్ ఏరియాలో ఉన్నాయి, ఇటు సైడ్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ పాయింట్ ఏంటి తెలుసా అండి, ఇక్కడ కోనేరు ఎంత బాగుంది. గుడికి ముందుగానే చాలా పెద్ద కోనేరు ఉంది. మాకైతే అస్సలు టైం లేదండి. చాలా హడావుడిగా, అసలు కాసేపు కూడా కూర్చోకుండా, ఎక్కడ షాపింగ్ కూడా చేయకుండా జస్ట్ ప్రసాదాలు తీసుకొని ఫుడ్ కూడా ఈవినింగ్కి పార్సిల్ చేయించుకొని వెళ్ళిపోయాము. ఎందుకంటే ఈవినింగ్ ట్రైన్ మాకు లేట్ అయిపోతుంది త్వరగా బయలుదేరకపోతే.
సో మేమైతే తొందరగా బయలుదేరాం. కానీ కోనేరు స్పాట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఎవరైనా ఇప్పటి వరకు కాణిపాకం రాకపోతే వచ్చి తప్పకుండా చూడండి. టెంపుల్ చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. తప్పకుండా చూడాల్సిన టెంపుల్ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోవద్దు. గుడి చూస్తున్నప్పుడు అదో డివోషనల్ ఫీలింగ్ వస్తుంది, అసలు చెప్పలేం కదండి. కాణిపాకం వినాయకుడిని మనసులో ఏ కోరుకున్నా అది కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుందంటారు. మీరు కూడా తప్పకుండా గుడికి వచ్చి ఆ వినాయకుడిని, మీకంటూ కోరికలు ఉంటాయి కదా, అవి తప్పకుండా కోరుకోండి. గుడి చూసారా ఎంతో అందంగా, చాలా బాగుంది కదండి. దర్శనం అయిపోయాక మళ్ళీ రిటర్న్ అయ్యామండి. కానీ దారిలో అయితే నేను ఒక సూపర్ వ్యూ చూశాను. అదేంటో మీకు కూడా చూపిస్తాను, చూడండి. నేను చాలా వీడియోస్లో చూశాను వెంకటేశ్వర స్వామి కొండ రూపంలో పడుకున్నట్టు, అది ఇదేనండి. అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో అండి చూస్తుంటే, నిజంగా అదృష్టంగా ఫీల్ అయ్యాము. మీరు కూడా తప్పకుండా చూడండి. మా వ్యూవర్స్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.